ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఒక మ్యాసివ్ క్రాష్ వచ్చింది కదా. కేవలం 20 నిమిషాల్లో ప్రైస్ దారుణంగా కిందకి పడిపోయింది. చాలామంది ట్రేడర్స్ ఈ ఫాల్ చూసి ఇరుక్కుపోయారు, ఎందుకంటే వాళ్ళకు వాల్యూమ్ చదవటం రాలేదు కాబట్టి. కానీ గురు, ఈ క్రాష్ ఫేక్ అని వాల్యూమ్ ముందే చెప్పేసింది. సో ఈ వీడియోలో నాకు 3 సిగ్నల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. నిన్నటి చార్ట్ చూస్తే మార్కెట్ హెవీ సెల్లింగ్లో ఉంది. సో అందరూ బేరిష్గా ఉన్నారు కదా. కానీ ఈరోజు ఉదయం దాదాపు 300 పాయింట్స్ పైగా గ్యాపప్తో ఓపెన్ అయింది. అంటే ఇక్కడే బేర్స్కి పవర్ తగ్గిపోయిందని అర్థం. ఫస్ట్ 1 అవర్లో చార్ట్లో ఈ మ్యాసివ్ ర్యాలీ చూడండి. వాల్యూమ్ గమనించండి గురు. మార్నింగ్ సెషన్లో బయింగ్ స్ట్రాంగ్గా ఉంది. తర్వాత 2.5 గంటలు మార్కెట్ ఒకే రేంజ్లో కన్సాలిడేట్ అయింది. ఇక్కడ వాల్యూమ్ పూర్తిగా డెడ్. ఎవరూ అగ్రెసివ్గా ట్రేడ్ చేయలేదు. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో స్లోగా ఒక కొత్త సెషన్ హైకి వెళ్ళింది. అందరూ ఇక బ్రేకౌట్ వస్తుంది అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మధ్యాహ్నం కొత్త హైటచ్ అయిన 2 నిమిషాల్లోనే బూమ్, ప్రైస్ దారుణంగా పడిపోయింది. కేవలం 2 నిమిషాల్లో 200 పాయింట్స్కి పైగా డ్రాప్. ఇక్కడ చాలామంది ఏం చేశారు? పానిక్ అయ్యి సెల్ చేశారు. మార్కెట్ రివర్స్ అయింది అని భయపడి బయటకొచ్చేశారు. స్టాప్ లాస్ హిట్. యావరేజ్ ట్రేడర్కి ఇక్కడ పర్ లాట్ 1500 రూపాయల లాస్. ఆ తర్వాత కూడా ప్రైస్ ఇంకా కిందకి వెళ్ళింది. సో ఇది చూస్తే మార్కెట్ క్రాష్ అయింది, పడిపోతుంది అని ఫీల్ వస్తుంది కదా. ఇది 90% ట్రేడర్స్ ఎక్స్పీరియన్స్. కానీ గురు, వాళ్ళు ఒక ఇంపార్టెంట్ విషయం మిస్ అయ్యారు. సిగ్నల్ నెంబర్ 1, వాల్యూమ్ చూడండి. మార్నింగ్ ర్యాలీలో వాల్యూమ్ బార్స్ చూడండి, హెవీగా ఉన్నాయి. కానీ ఆఫ్టర్నూన్ క్రాష్లో వాల్యూమ్ ఏమైంది? సగానికి పడిపోయింది. అంటే ఇది పానిక్ సెల్లింగ్ కాదు గురు, ఇది ఎగ్జాషన్. సెల్లర్స్కి ఎనర్జీ అయిపోయింది. వాల్యూమ్ తగ్గుతూ ప్రైస్ పడుతుంది అంటే సెల్లర్స్ దగ్గర పవర్ లేదు అని అర్థం. సిగ్నల్ నెంబర్ 2, వీవ్యాప్. ప్రైస్ ఎక్కడికి పడిపోయింది? ఇక్కడ వీవ్యాప్ లైన్కి కొంచెం కిందకి మాత్రమే పడింది. అదొక మ్యాసివ్ బ్రేక్డౌన్ కాదు, జస్ట్ ఒక షాలో బ్రీచ్. వీవ్యాప్ ఒక మ్యాగ్నెట్ లాగా ప్రైస్ని పైకి లాగేసింది. సిగ్నల్ నెంబర్ 3, ఆర్ఎస్ఐ. ఈ పాయింట్ దగ్గర ఆర్ఎస్ఐ 30 కిందకి పడి ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చింది. కానీ ఈరోజు మార్కెట్ 2% ప్లస్లో ఉంది. ఒక బుల్లిష్ డేలో ఆర్ఎస్ఐ డీప్గా పడితే అదొక మీన్ రివర్జన్ సిగ్నల్. ప్రైస్ తప్పకుండా బౌన్స్ అవుతుంది. సో ఇక్కడ ట్రేడ్ ఎలా చేయాలో చూద్దాం. బెస్ట్ ఎంట్రీ ఎక్కడ అంటే వీవ్యాప్ పైకి ప్రైస్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఎంటర్ అవడం. ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, టార్గెట్ ఇక్కడ. పర్ లాట్ దాదాపు 3000 రూపాయల ప్రాఫిట్. ఇక్కడ రిజల్ట్ చూడండి గురు, 100 పాయింట్స్ రికవరీ అయ్యి ఏకంగా కొత్త సెషన్ హైకి వెళ్ళింది. క్రాష్ కంటే రికవరీ పవర్ఫుల్గా ఉంది.